మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160266916 8712619507. అప్డేట్స్ చూసుకుంటే నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో సమావేశం రసాబసగా మారింది. కారెడు భూముల అంశంపై ఎమ్మెల్సీ మాధవ్ అధికార పార్టీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కరెడు రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మరోసారి స్పష్టం చేశారు. కరెడు రైతుల సమస్యలపై ఎమ్మెల్సీ మాధవరావు ప్రభుత్వాన్ని నిలదీశారు. కరెడులో భూసేకరణపై వివరణ ఇవ్వాలని, భూములు ఎంత సేకరిస్తున్నారో చెప్పాలంటూ తూమాటి మాధవరావు పట్టుబట్టారు. కాగా ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపణలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, ఇంటూరు మండిపడ్డారు. కరెడు భూములు అంశంపై చర్చించాలని పట్టుబడ్డ మాధవ్తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు వెనక్కి వెళ్లాయంటూ కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు ఎదురుదాడికి దిగారు. ఎమ్మెల్సీ మాధవ్ ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎమ్మెల్సీ మాధవరావు డిఆర్పీ సమావేశాన్ని బహిష్కరించారు. ఇంపార్టెంట్ ఇప్పుడు అగ్రికల్చర్ ఆల్రెడీ అయిపోయింది సార్. మేము ఎందుకు మేము పోవాలని కాదు, అక్కడ సబ్జెక్టు ఇందాకేమన్నారు ఇండస్ట్రీస్ దాంట్లో వద్దన్నారు కదా, ఇండస్ట్రీస్ గురించి మాట్లాడారు సార్. ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం, పోర్ట్ తీసుకొచ్చింది మేమే సార్. మాట్లాడలేకుండా అడ్డుకుంటే మేము ఎక్కువ చేయగలిగితే మాకు వేరే వేదికలు కూడా ఉన్నాయి సార్. సార్ ఇంకొకటి ఇరిగేషన్ సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి, వద్దని లేదు కదా. ఇరిగేషన్ లో లేనప్పుడు మీరు మంత్రి గారు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పొద్దున్న సోషల్ మీడియాలో పెట్టుకోవడం ఏం మాట్లాడతాను మాట్లాడటం కాదు. చెప్పాడు 4,000 ఎకరాలు తీసుకున్నామని చెప్పి 20,000 ఎకరాల జీవో ఇచ్చారు. గురించి రోజు సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. 43 వరకు ఏదో మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడాలి. పుణ్యాలను ఏపీ పరిశ్రమ పోయింది. ఇండస్ట్రీస్ ఇంపార్టెంట్ ఇప్పుడు అగ్రికల్చర్ మొత్తం ఎల్లగొట్టారు. కంపెనీలన్నీ ఎల్లగొట్టారు. చూడు మీరు ఎలా గురించి కంపెనీలు ఏం జరిగింది జీవో చూపిస్తారు. ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ మీద మంత్రి గారు చెప్తున్నారు. మీరు ఎందుకు మధ్య మాట్లాడతారు? ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నా ఏంటది పట్టట్లేదా? ఇదేం బీఆర్సీ సమాజం అనుకున్నారా, లేకపోతే ఇంకేమన్నా మార్కెట్ అనుకున్నారా? రైట్ ఉంది. అంతేగాని మీ మాట ఎటమతంగా ఎట్టంటే మాట్లాడాలి. ఏం మాట్లాడతావా నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? నీకు లేదు, అవకాశం లేదు. మాట్లాడేటప్పుడు టైం ఇస్తారు, కూర్చోండి. మాట్లాడడానికి లేదు. ఎవరు మీకు ఇప్పుడు వాళ్ళు మాట్లాడే ఎమ్మెల్యేలు ఉన్నారు, మాట్లాడతామంటున్నారు. మాట్లాడాలంటే బయటికి వెళ్ళండి. సభకి సంవత్సరాల నుంచి డిఆర్పీని చూస్తున్నా. ఏ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉండేవాడి, ఎవరు ప్రతిపక్షంలో ఉండేవాడి, డిఆర్సీ చైర్మన్ మాట ఇక్కడ ఫైనల్. డిఆర్సీ చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం కూడా అదే నిర్ణయం ప్రకారం నడిచాం. అనేక మంది అనేక సందర్భాల్లో వాదోపవాదాలు వస్తాయి, బాధలు వస్తాయి. అయినా కూడా ప్రజల కోసం మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి తప్ప సభా గౌరవాన్ని, సభా మర్యాదని మనం వదిలేసి ఎట్లంటే అట్లా మాట్లాడతాం. మేము చేసిన రైతు, మేము చెప్పేదే మీరు వినాలా? ఇది సరైన పద్ధతి కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సభకి ఒక చైర్మన్ ఉన్నారు, దీనికి ఒక కన్వీనర్ ఉన్నారు, అలాగే జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో 2 మంత్రులు ఉన్నారు. ఇంతమంది మాట్లాడుతూ ఉన్నాం.
ఇంతమందిని చెప్తా ఉన్నాం, అసలు మేము చెప్పేదే మాకు కావాలి, మేము చెప్పిందే మీరు వినాలి అని అంటే ఇది ఎక్కడ సాంప్రదాయం? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. నెల్లూరు జిల్లాలోని జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన మండలి అభివృద్ధి సమావేశం జరిగింది, డిఆర్సీ మీటింగ్. ఈ మీటింగ్ లో అధికార కూటమికి సంబంధించిన ఇటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ స్వరూప్ తో పాటు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనాయుడుతో పాటు జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఇదే సమావేశానికి కందుకూరుకు సంబంధించిన వైసీపీ ఎమ్మెల్సీ సోమాటి మాధవరావు కూడా పాల్గొన్నారు. వాస్తవానికి జిల్లా కమిటీ రివ్యూ మీటింగ్ లో జిల్లాకి ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించిన అంశం మీద మాట్లాడుతున్నారు. అంటే రాబోయేది వర్షాకాలం కాబట్టి ఆ నీటి వినియోగం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, నీటిని ఏ విధంగా మనం ఎంత వర్షపాతం నమోదవుతుంది, దీనికి సంబంధించి ఏ విధంగా రైతులకు అందించాలని చెప్పి సీరియస్ సమావేశం నడుస్తుంది. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ సోమాటి మాధవరావు ఏదైతే కరేడు భూములకు సంబంధించి ఇప్పటికే ఇది రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న అంశం, సుమారుగా 10,000 ఎకరాల పైన రైతుల నుంచి ప్రభుత్వం లాక్కుంటుందని చెప్పి స్థానిక రైతులు మా పొద్దు ఈ పరిశ్రమ అంటే ఇండోసోల్ అనే ఒక ఎనర్జీకి సంబంధించిన సోలార్ కంపెనీ, ఎనర్జీకి సంబంధించిన కంపెనీ సుమారుగా 13 ఊర్లకు సంబంధించిన 10,000 ఎకరాల పైన భూములు బలవంతంగా లాక్కుండని చెప్పి అక్కడ లోకల్ గా రైతులు అయితే చాలా రోజుల నుంచి ధర్నాలు అవి చేస్తున్నారు. సో ఇదే అంశాన్ని ఈ డిఆర్సీ మీటింగ్ లో సోమాటి మాధవరావు లేవనెత్తారు. ఇటు ఇండోసోల్ కంపెనీకి సంబంధించి అసలు ఆ కంపెనీ ఎలా పెట్టారు, ఆ కంపెనీ అజెండా ఏంటి, ఎవరి అనుమతులు తీసుకున్నారు, ఈ విధంగా ఈ ప్రశ్న లేవనెత్తడంతో సమస్య అయితే మొదలైందని చెప్పవచ్చు. సో ఒక్కసారిగా సోమాటి మాధవరావు ఈ ప్రశ్న లేవనెత్తడంతో దీనికి మంత్రి ఆనవ రామనాయుడు అడ్డుతగ్గారు. అలాగే జిల్లా కలెక్టర్ కూడా దీనికి సంబంధించి కొంత సోమాటి మాధవరావు ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలోనే సోమాటి మాధవరావు కలెక్టర్ ను అడ్డుకోవడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఇదే క్రమంలో ఆనవ రామనాయుడు కూడా ఈ సోమాటి మాధవరావును ఇది అంశం కాదు, ప్రస్తుతం జిల్లాకు సంబంధించి నీటి వనరులకు సంబంధించి మిగతా అంశాలు మాట్లాడుతున్నాం, కానీ ఇప్పుడు ఈ అంశాన్ని అనవసరంగా ఎత్తారని చెప్పి ఆనవ రామనాయుడు మాట్లాడుతున్నాం. కానీ ఇటు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఒకసారిగా ఫైర్ అయ్యారు. ఒకసారిగా సోమాటి మాధవరావు అడ్డుతో పక్కనే కూర్చున్నారు. ఆయన కూడా ఒకసారిగా పైకి తీవ్ర స్థాయిలో ఒక పద్యాలంతో కూడా మాట్లాడినారు. ఇదంతా కూడా కరెక్ట్ కాదని, ఏదైనా ఉంటే ఈ సభని సమావేశాన్ని తప్పుదో పట్టించేందుకే డైవర్షన్ చేసేందుకే సోమాటి మాధవరావు మాట్లాడుతున్నారని, మీరు కూర్చోవాలని చెప్పి ఒక గట్టి స్వరంతోనే ఆయన్ని అడ్డుకున్నారు సోమాటి మాధవరావు. ఇదే సమయంలో కూడా ఇది నాకు మాట్లాడే హక్కు లేదని మాధవరావు అనడంతో అందరు ఎమ్మెల్యేలు ఒక్కసారిగా గట్టిగానే మాట్లాడారు. ఇటు కందుకూరుకు సంబంధించిన ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు కావచ్చు, లేదంటే ఉదయగిరికి సంబంధించిన కాకర్ల సురేష్ కావచ్చు, వీళ్ళకి అడ్డు తగిలి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కంపెనీలు రానికుండా అడ్డుకున్నారని చెప్పి గట్టిగా సోమాటి మాధవరావు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ సోమాటి మాధవరావు కూడా తగ్గడంతో ఇప్పుడు ఇటు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇటు సోమాటి మాధవరావు మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగింది. ఒకానొక దశలో పరిస్థితి చేదాటున్నంత తీవ్రత నెలకొంది. ఎందుకంటే సోమాటి మాధవరావుని ఒకసారిగా మొత్తం ఆ సభంతా కూడా టీడీపీకి సంబంధించిన బోర్డు మెంబర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే మంత్రులు అందరూ ఉన్న సభలో వైసీపీకి సంబంధించి ప్రాతినిధ్యం వస్తున్న ఒకరు ఎమ్మెల్సీ కావడంతో ఇటు ఎమ్మెల్సీ మాధవరావుని పూర్తి స్థాయిలో అడ్డుకున్నారు. అడ్డుకోవడంతో పాటుగా ఈ అంశం కాదు, మీరు ఏదైనా ప్రజలకు సంబంధించిన అంశం ఉంటే మాట్లాడాలి, లేని పక్షంలో కాముగా బయటకు వెళ్ళిపోవాలని గట్టిగానే మాట్లాడడంతో సోమాటి మాధవరావు చేసేదేమీ లేక తాను మాట్లాడే హక్కు లేదా అంటూ బయటకు వెళ్ళిపోవడం జరిగింది. బయటకు వెళ్ళిన తర్వాత ఆయన అనేక అభ్యంతరాలు లేవనెత్తారు. టీడీపీకి సంబంధించిన ప్రభుత్వం రైతుల్ని అన్యాయం చేస్తుందని, రైతులకు కావాల్సింది వారి పంట పొలాలు, పచ్చని పొలాలు కానీ పరిశ్రమలు కాదని చెప్పి ఆయన కూడా ఒకవైపు తన వాయిస్ అయితే మీడియాకి వినిపించారు. సోమాటి మాధవరావు వెళ్ళిపోయిన సభ అక్కడి నుంచి వెళ్ళిపోయారు, వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. సో వాకౌట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ మాట్లాడడం జరిగింది. కావాలని ఉద్దేశపూర్వకంగానే సోమాటి మాధవరావు ఈ సభలో ఎలాంటి అంశాలు లేవనెత్తారని, వాస్తవానికి ఈ రోజు డిఆర్సీ మీటింగ్ లో ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి రాబోయే వర్షాకాలం కాబట్టి వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఇతర ఆరోగ్య సంబంధించిన శాఖలు కావచ్చు, పంచాయతీరాజ్ శాఖలు కావచ్చు, లేదంటే హౌసింగ్ శాఖలు కావచ్చు, వీటన్నిటి మీద విస్తృతంగా అని చెప్పారు. సో మొత్తం మీద ఈ డిఆర్సీ మీటింగ్ లో ఒక్కసారిగా సోమాటి మాధవరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య తీవ్ర మాట్లాడడం జరగడంతో అంతా కూడా ఇది పెద్ద చర్చనీయాంశంగా మారిన పరిస్థితి నెలకొంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ సాగర్.